ఈ కష్టంలోనే, ఈ శోధంలోనే, ఈ వేదంలోనే ఒక ఆశీర్వాదం ఉన్నది అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే ఆ కష్టము మరణకరమైనదైనా, వేదనకరమైనదైనా, శోధనకరమైనదైనా, ఎంతటి కష్టమైనా సరే నువ్వు భరించగలుగుతావు. హల్లెలూయా. డాక్టర్ గారు నుంచి ప్రిపెట్టారా, ఈ రెక్క ముందు అసలు ఈ పరిస్థితి కారణం ఏంటని దేవుణ్ణి అడగాలనుకుంది. ఎప్పుడైతే దేవుణ్ణి అడిగిందో దేవుడు ఆమెకు సమాధానం ఇస్తాడు. జాగ్రత్త గారి నుంచి ప్రిపెట్టారా, యెహోవా ఆమెతో ఇట్లు అనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడను అనెను అని రాయట్లు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించి ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క మాటను ఆమెకు తెలియపరిచాడో ఆ మరణకరమైన వేదనను మర్చిపోయి, జగత్కి గమనించే ప్రియులారా, ఆశీర్వాదాన్ని గుర్తెరిగి ఆ యొక్క కష్టాన్ని మర్చిపోయి, ఈరోజు వాక్యం ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దుఃఖం విలువ తెలిసిన వాడికి మాత్రమే సంతోషం విలువ తెలుస్తుంది. కష్టపడి చదివిన వాడికి మాత్రమే పాస్ అవటం దాని విలువ తెలుస్తుంది. కాపీ కొట్టి పాస్ అయిన వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చినా సరే వాడికి సంతోషాన్ని ఇవ్వదు. జాగ్రత్తగా గమనించబడి, కష్టపడి పాస్ అయిన వాడికి ఆ యొక్క ర్యాంకు, ఆ యొక్క మార్కులు సంతోషాన్ని ఇస్తారు. ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆశీర్వాదం లేని వాడికి ఆశీర్వాదం విలువ తెలియదు, రక్షణ లేని వాడికి రక్షణ విలువ తెలియదు. ఏదైతే నీ జీవితంలో లేదో అప్పుడు నీకు దాని విలువ తెలుస్తుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ వేదన, ఈ శోభలు, వీటన్నిటికీ కారణం ఏంటి? నువ్వు చేసిన పాపమా? లేకపోతే సాతాను శోధనలు పడిపోయావా? లేకపోతే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడా? లేకపోతే అసలు దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఎప్పుడు ఆత్మ పరిశీలన చేస్తున్నావా? అప్పుడు జగత్తుని గమనించే ప్రేమిట్లారా, మనసాక్షి నీతో మాట్లాడింది, దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడింది. జగత్తుని గమనించే ప్రేమిట్లారా, నీలో లోపం ఉంటే, నీలో లోపం బట్టి నువ్వు ఈ పరిస్థితులు కూడా వెళ్తున్నావని ఆత్మ నీతో మాట్లాడుద్ది, వాక్యము నీతో మాట్లాడుద్ది. నీ మనసాక్షి దేవుని చిత్తముకు లోబడినప్పుడు నీతో మాట్లాడుద్ది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించే ఆ భయంకరమైన నొప్పి వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉన్నది అన్న విషయాన్ని రెక్క తెలుసుకుంది. ఈరోజు నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో దాని అంతటిలో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే, జగత్తుని గమనించబెట్టారా, మీరు ఎంత అవమానం వచ్చినా, ఎన్ని రకాల శోభన వచ్చినా, వేదన వచ్చినా, ప్రతి పరిస్థితిలో నేను ఒంటరిగా లేను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రతి నా జీవితంలో ఏది జరుగుతున్నా దేవుని సంకల్పం ఉంది, దేవుని యొక్క ఏర్పాటు ఉంది, దేవునికి మరొక ఉద్దేశం ఉంది అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే, దేవుడు సమస్తమైన కీడును మేలుగా చేయగలుగుతాడు అనే విషయాన్ని నువ్వు నీ హృదయంలో భద్రము చేసుకోగలిగితే, దేవుని వైపు చూస్తూ నీ జీవితంలో ఎంతటి కష్టానైనా నువ్వు మర్చిపోగలుగుతావు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, పౌలు శిలలో చెరసాలలో బంధించినప్పుడు వారు దుఃఖపడకుండా వారు సంతోషంగా స్తుతులతో స్తోత్రముతో దేవుని స్తుతిస్తున్నారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, వారికి తెలుసు, జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, మేము ఏ పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని విడవలేదు, మేము ఒంటరి వారమన్నాము. ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి దేవుని యొక్క ఉద్దేశము మరొకటి ఏదో ఉన్నది. ఏ కారణం లేకుండా ఈరోజు మేము ఈ పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో నుండి మరొక స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడు అని గ్రహింపు కలిగి ఉన్నారు. కాబట్టి వారు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించగలిగారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈరోజు అనేక మంది భక్తులను
మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరైతే కష్టాలు పడ్డా, అవమానాలు పడ్డా, నిందలు, వేదనలు, శోధనలు కూడా వెళ్ళి ఉన్నారో, ఎవరైతే ఆ భరించలేని నొప్పులు కూడా వెళ్ళి ఉన్నారో, వారందరూ వాటి వెనకాల ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించగలిగారు. కాబట్టి వారుకున్న పరిస్థితులన్నింటినీ వారు సంతోషకరంగా భరించగలిగారు. తద్వారా దేవుడు వారి జీవితంలో దాచి ఉంచిన మేలును పొందుకోగలిగారు. రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు నా జీవితంలో ఎలా జరుగుతున్నది, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు వివాహం ఆలస్యం అవుతుంది, ఉద్యోగం రావటం లేదు, ఇలా నీ జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉండే ఉంటాయి. అయితే ప్రతి దానికి జవాబు ఉంది. దేవుడు అడిగేవా, ఎందుకు నాకు ఈ నొప్పి, నాకు ఎందుకు ఈ కష్టం, నాకు ఎందుకు ఈ అవమానం? రెగ్గా దేవుని అడిగి తెలుసుకున్నట్టుగా, మనశ్శాంతి పొందుకున్నట్టుగా, సంతోషం పొందుకున్నట్టుగా, ఆ నొప్పిలోనే గొప్ప ఆశీర్వాదం ఉందని తాను తెలుసుకున్నట్లుగా మీరు కూడా దేవుణ్ణి అడిగి తెలుసుకోవాల్సిందిగా ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతాం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, నీ కష్టానికి వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంది. నువ్వు పొందే ప్రతి అవమానం, నింద వెనకాల దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. దాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు దేవునికి చిత్తములకు సమస్తమును సమర్పించగలుగుతావు. తద్వారా ఒకనొక దినమున దేవుడు నిశ్చయముగా నేను దర్శించి నీకున్న బాధలన్నిటి నుంచి ఆయన విడుదలించి సజీవ సాక్షిగా నాకు ఇష్టమైన బిడ్డగా నేను వాడుకుంటాడని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఆశీర్వాదము రావాలన్నా, నీ జీవితంలో దేవుని హాని మీద జరగాలన్నా, జగత్తుని గమనించుకుంటారా, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా వాటన్నిటిని నువ్వు తట్టుకుని నిలబడాలి. అప్పుడే నువ్వు దేవుని యందు బహుమానము పొందుకుంటావు అనే విషయాన్ని ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. గమనించు, గర్భంతో ఉన్న స్త్రీ ప్రసవేదన పడుతున్నప్పుడు జగత్తుని గమనించుకుని పెట్టారా, ఆమె ఆ 9 నెలలు ఆ భారను మోస్తున్నప్పుడు ఎంతో వేదనకు గురవుతుంది. కానీ ఎప్పుడైతే బిడ్డ పుట్టిన తర్వాత, జన్మనిచ్చిన బిడ్డను చూసిన తర్వాత తను పడిన కష్టాలంతా మర్చిపోయి బిడ్డను చూస్తూ సంతోషపడుద్ది. అదేవిధంగా నీ జీవితంలో జాగ్రత్తగా గమనించగలరు. ఈరోజు నువ్వు సిగ్గుపరచబడ్డావేమో, అవమానకరమైన స్థితిలో ఉన్నావేమో, వేదనకరమైన స్థితిలో ఉన్నావేమో, మరణకరమైన స్థితిలో ఉన్నావేమో, నేను ఓదార్చేవారు ఎవరు లేరేమో, నేను ప్రేమించేవారు ఎవరు లేరేమో, అందరూ ఉన్న నేటికి నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నేటికి ఈ ముసలి వయసులో కూడా, వృద్ధాప్య వయసులో కూడా నా కొరకు ఎవరు ప్రత్యేకంగా ప్రేమించేవారు లేరు, మాట్లాడేవారు లేరు, ఒక ముద్ద అన్నము పెట్టేవారు లేరు. అనేక రకాలుగా నువ్వు ఆలోచన చేసుకుంటున్నావేమో. జగత్తుని గమనించుకునే దేవుని వైపు చూడు, వాక్యం వైపు చూడు. దేవుని ప్రేమ నేను ఇంకా నువ్వు విడిచిపెట్టలేదు. నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నావో, ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే, నువ్వు ఒకరోజు జయించిన తర్వాత నీలాంటి పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారందరినీ నువ్వు ఆదరించగలుగుతావు, ఓదార్చగలుగుతావు. ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు తోడుగా ఉన్నట్టు మీకు కూడా తోడుగా ఉంటావు అని ధైర్యంగా, విశ్వాసంగా ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు. ఈరోజు వాక్యం చెప్పగలరు. చాలా మంది బాధల్లో ఉంటూ దేవుడి దగ్గర రాకుండా అలాగే జగత్ లోకంలో ఉంటూ నశించిపోయేవారు ఉన్నారు. దేవుడి దగ్గరికి వచ్చి ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా, దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఈ లోకంలో నశించిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పటికైనా ఆలస్యం అయిపోలేదు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో అనేది దేవుని దగ్గరకు వచ్చి అడుగు. నువ్వు వేసే అడుగు సరైనదో కాదో అనేది దేవుని దగ్గరకు వచ్చి అడుగు. నీ పరిస్థితులకి కారణము ఏంటి అని దేవుని దగ్గరికి వచ్చి అడుగు. దేవుడే నీకు జవాబిస్తాడు. ఆ జవాబును బట్టి నీవు నీ ప్రతికూల లోపాలంటే సరి చేసుకో. దేవుడు దాని ద్వారా ఆశీర్వాదము నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటే, ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రార్థిస్తూ, స్తుతిస్తూ దేవుడు నీకు సహించినట్టుగా దేవుని యొక్క నామాన్ని మహింపరచు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు నువ్వు చనిపోవాలనుకుంటున్నావా, పరిస్థితులను బట్టి కానీ, మరి ఏ విధమైన ఒత్తిడిని బట్టి కానీ, సాతాను ప్రేరణను బట్టి కానీ,
మరి ఏ విధంగా అయినా నువ్వు పాపం పడాలనుకుంటున్నావా? చనిపోవాలనుకుంటున్నావా? మరి ఏ విధంగా దుఃఖకరమైన స్థితిలో ఉన్నావు? నీ పరిస్థితి ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు రెప్ప దేవుడి దగ్గరికి వచ్చి అడిగి తాను ఆశీర్వాదానికి సిద్ధంగా ఉండబోతున్నానన్న విషయాన్ని ఏ విధంగా గ్రహించుకొని ఆ మరణకరమైన నిప్పులను తేలికగా భరించి మర్చిపోయిందో జాగ్రత్తగా చెప్పబెట్టాను. దేవుని ఎందుకు వచ్చి నువ్వు ఎందుకు అడగకూడదు, అడిగి ఎందుకు పొందకూడదు? అదినే కదా దేవుడు అంటున్నాడు. జాగ్రత్తగా చెప్పబెట్టారు. మీరు చెడ్డవారు అయినప్పటికీ మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని మీరు ఆశపడుతున్నారు కదా. తను రొట్టెను అడిగిన ఎడల, మీ కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా అని జాగ్రత్తగా చెప్పబెట్టారా? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. మీరు చెడ్డవారైనప్పటికీ మీరు మీ పిల్లలకు మంచి చేయాలని కోరుకుంటున్నారు కదా. మరి పరలోకపు తండ్రి జాగ్రత్తగా చెప్పబెట్టారా? తను అడిగిన వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి చేయాలని ఆశపడుతున్నాడు అనే విషయాన్ని, ఆ వాక్యాన్ని మీరు మర్చిపోవద్దని ప్రభు పేరిట మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మీ జీవితంలో ఏది జరిగినా, అవమానమైన, నింద అయినా, శోధన, వేదన, అప్పులైన పరిస్థితులన్నిటికీ జాగ్రత్తగా గమనించబడి పెట్టారా? ఎలా ఉన్నప్పటికీ మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని మీరు తెలుసుకోవలసిందిగా ప్రభు పేరట మనం చూస్తాం.